మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. గురు పూర్ణిమ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా గురువుకి నమస్కారం చేసి ప్రతి నిత్యము కూడా మనం ఏ గురువునైతే ఆరాధిస్తామో ఆ గురువుకి విశేషంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. అయితే గురు పూర్ణిమ సందర్భంగా ఈ రోజు కాకినాడ రూరల్ లోని చీడుగులో ఉన్న ఒక బాబా వారి గొప్ప కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా గురు పూర్ణిమ రోజు ఇక్కడ విశిష్ట కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సత్సంగాలను ఏర్పాటు చేయడం, బాబా వారికి పూజాది కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే గత 30 సంవత్సరాల క్రితం వీళ్ళు రోజు పూజించే బాబా వారి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి ఒక కన్ను తెరవడం అయితే జరిగింది. అంటే వాళ్ళు ఏదైతే ఇంట్లోంచి బయటకు వెళ్లే టైంలో స్వామి వారిని దర్శించుకొని ఆయనకి నమస్కరించిన తర్వాతే బయటకు వెళ్తారు. ఆ సమయంలో స్వామి వారి ఎడమ కన్ను తెరుచుకోవడం వాళ్ళు గమనించారు. అది మనకి ప్రస్ఫుటంగా ఆ విగ్రహంలో కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి విగ్రహం చిన్నదైనప్పటికీ ఎడమ కన్ను తెరుచుకున్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే నేత్ర దర్శనం వాళ్ళకి జరిగింది. ఆ నేత్ర దర్శనాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, చుట్టుపక్కల ఉన్న ప్రజలకి కూడా వాళ్ళ దర్శనాన్ని స్వయంగా వచ్చి వీక్షించే విధంగా కూడా ఇంట్లోనే ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా వైవాహిక సమస్యలు కానీ, లేదంటే ఏదైనా ఉద్యోగ సమస్యలు కానీ, వివాహం కాని వారు కానీ ఇక్కడకు వచ్చి స్వామి వారిని ఒక్కసారి దర్శించుకొని మనసారా ఆయన్ని కోరుకుంటే గనక ఆ కోరికలు నెరవేరుతాయంటూ కూడా ఇక్కడ ప్రతీతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 30 ఏళ్లుగా భక్తుల ప్రవాహం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం భక్తజన సంద్రోహంగా మారిపోతుంది. ప్రతి లక్షవారం కూడా విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళున్న ఇంట్లోనే స్వామి వారిని ఏర్పాటు చేసి 30 ఏళ్లుగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వామి వారికి ఒక ఆలయాన్ని నిర్మించడానికి తలపెట్టారు. అంటే మామూలుగా సాధారణంగా ప్రతి ఊర్లో చూసే విధంగా చిన్న చిన్న ఆలయాలు కాదు, ఎక్కడా లేనటువంటి అతి పెద్ద ఆలయాన్ని నిర్మించేందుకు పూనుకున్నారు. భక్తులు కూడా వీళ్లకు సహకరించాలంటూ కూడా ఆలయం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడైతే ఎవరైతే సత్సంగం నిర్వహిస్తున్నారో శ్రీనివాస్ గారు ఆయన చెబుతూ ఉన్నారు. మనం ఇక్కడ స్వామి వారిని కూడా చూసుకోవచ్చు. ఆయన ఎడమ కన్ను ఏ విధంగా ఓపెన్ అయ్యింది అంటే మనం కళ్ళు ఎలా తెరుస్తామో అలాగే స్వామి వారి ఎడమ కన్ను అయితే తెరుచుకోవడం జరిగింది. ఈ నేత్ర దర్శనాన్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు. స్వామి వారి ఎడమ కన్ను ఏదైతే ఉందో, మన సాధారణంగా కళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా స్వామి వారి ఎడమ కన్ను ఓపెన్ అవ్వడం అయితే వీళ్ళు గమనించారనమాట. ఇక్కడ చిన్న విగ్రహం అంటే మనం అందరం కూడా ఇళ్లలో ఎటువంటి బాబావారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పాలరాతి విగ్రహాన్ని పూజలు చేస్తామో అదే విగ్రహాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకుని పూజ చేస్తున్న నేపథ్యంలోనే స్వామి వారి ఎడమ కన్ను మనకి క్లియర్ గా అంటే మనం కళ్ళు ఏ విధంగా ఉంటాయి అదే కన్ను ఇక్కడ తెరుచుకున్నట్లుగా వీళ్ళకి దర్శనం ఇచ్చింది. ఈ నేత్ర దర్శనం జరిగినప్పటి నుంచి కూడా వీళ్ళ ఇంట్లో అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు. అలాగే ఈ నేత్ర దర్శనాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా వాళ్ళ ఇంట్లోనే స్వామి వారిని ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఆ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అసలు ప్రజలు ఇక్కడికి ఏ విధంగా వస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా అనుభూతి చెందుతున్నారు, అవన్నీ వాళ్ళ మాటల్లోనే విందాం రండి. మనతో పాటు నిర్వాహకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. దాదాపు 30 ఏళ్లుగా ఈ ప్రస్థానం ఇలా కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగానే బాబా వారికి భక్తుల సంఖ్య అనేది ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మీరు దాదాపు 30 సంవత్సరాలుగా ఇక్కడ సత్సంగాన్ని నిర్వహించడం, పూజా కార్యక్రమాలు చేయడం చేస్తూ ఉన్నారు కదా. గురు పౌర్ణమి సందర్భంగా ఏ విధంగా ఉండబోతున్నారు? ఇది 1994లో కువ్వాడ గురువు గారి చేతుల మీదుగా ఆ సత్సంగం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మా బాబా వారు ఎన్నో లీలలతో మా జీవితం గడుస్తుండగా 94లో బాబా సత్సంగం మొదలుపెట్టాం. 2009లో మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ రోజుల్లో మా దగ్గర డబ్బులు లేకపోతే నేను బాబా వారు సమాధోత్సవం చేయలేనని చెప్పేసి కంటబలంగా చెప్పడం జరిగింది. నేను ఎందుకు అన్నానో తెలియలేదు, కానీ బాబావారు ఆ రోజు 2009లో బాబావారు మా ఇంట్లో కన్ను ఏర్పడింది బాబావారి విగ్రహానికి. ఆ ఏర్పడిన విధంగా అనుకోకుండా భక్తుల రూపంలో ఆ రోజుల్లో 6,000 రూపాయలు, అంటే రూపాయలు అంటే 100 వేలేం కదండి, తలో రూపాయి వేస్తే 6,000 రూపాయలు ఇచ్చాయి. నేను డబ్బులు లేవన్నాను, బాబావారు రప్పించుకున్నారు. ఈ రోజుకి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో డబ్బులు నేనే కాకుండా బాబావారి భక్తితో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజు కూడా అదే ప్రోత్సాహంతో మా సత్సంగంలో చాలా మంది సభ్యులు ఏది బాబావారిని అడిగినా, ఉద్యోగం లేకపోయినా, పెళ్లి లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏది లేకపోయినా సరే బాబా సత్సంగానికి వస్తే అన్ని పనులు వాళ్ళకి అవుతూ ఉన్నాయి. ఇదే రోజున
మేము ఒక మందిరాన్ని ₹1 కోటి ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా దేశ విదేశాల్లో కూడా మా స్నేహితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో రీసెంట్ గా ఇలా గుడి కడుతున్నాను, నాకు నేను ఫండింగ్ కూడా అడగలే. ఆ అబ్బాయి మా ఫ్రెండ్, నేను ఏదో చేస్తాను సాయి అన్నాడు. చెప్పిన మరుసటి రోజునే తనకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి శాలరీ పెరిగింది. మరుసటి రోజునే ₹150,000 మాకు చెప్పకుండా మా మందిరానికి వేయడం జరిగింది. ఇలా ఎన్నో అనుభవాలతో గుడి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. భక్తులు మా యొక్క ఇది మమ్మల్ని ప్రోత్సహించి ఆ మందిరాన్ని భారతదేశంలోనే 3 లేక 4 టెంపుల్ అంటే దత్తావతార టెంపుల్, ఇటువంటి టెంపుల్ భారతదేశంలో ఎక్కడా లేదు. మేము కట్టడానికి బాబా వాళ్ళ ఆశీస్సుతో ప్రయత్నం చేస్తున్నాం. కనుక భక్తులు 50 మంది కూడా మా మందిరానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరాం. చిన్న వయసు నుంచి ఇక్కడ చూస్తూ ఉన్నారు. బాబా వారి సత్సంగం దగ్గర నుంచి ఈ స్థాయి వరకు వచ్చిందంటే అది బాబా మహిమనే చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు? సాయిరామ్ అండి. బాబా గారు మహిమలు చెప్పాలంటే నాకు టైం కూడా సరిపోదు. రాయాలంటే ఒక పెద్ద పుస్తకమే రావచ్చు. నేను మా అన్నయ్య అండి ఇప్పుడు మాట్లాడింది. మేము గత 30 సంవత్సరాల నుంచి సత్సంగం కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. కానీ మొదటగా అసలు మేము ఎలా మొదలు పెట్టామంటే 1995 లో ఏమీ తెలియదు బాబా కోసం. మేము గుడికి వెళ్ళి మామూలుగా దండం పెట్టుకుని వచ్చే టైంలో మా ఇంట్లో ఒక బాబా ఫోటో ఉండేదండి. ఆ ఫోటోకి రోజు లక్షవారం, ఎస్పెషల్లీ లక్షవారం రాత్రి 10 గంటలకి ఒక మంచి సువాసన వచ్చేది. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఏంటి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడైనా అగరబత్తులు ఉన్నాయా అని ఇల్లంతా, మాది చిన్న ఇల్లు అండి, 2 గదుల ఇల్లు, ఎక్కడ అగరబత్తులు కానీ అలా నేను 2-3 లక్షవారాలు నేను అబ్జర్వ్ చేశాను. బాబా గారి ఫోటో నుంచి సువాసన అగరబత్తులు పొగ రావడం చూశాను. నేను చూసి నాకు అప్పుడు చిన్న వయసు మీద ఇది బాబా గారు లేలా అని తెలియదు, కానీ ఒక అట్రాక్షన్, ఇక్కడ ఆయన్ని పట్టుకుంటే మనకి ఏదో జరుగుతుంది, ఒక మంచి జరుగుతుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం అనేది నేను ఆ ఫీలింగ్ నేను అనుభూతి చెంది అక్కడి నుంచి బాబా గారు గుడికి వెళ్తూ, నేను వాళ్ళ ఇప్పుడు మాట్లాడిన శ్రీనివాస్ గారి సిస్టర్ అండి. తర్వాత కూడా నేను మ్యారేజ్ చేశాక కూడా ఈ కార్యక్రమాలు అలా చేస్తూ ఉన్నాము. మా ఇంట్లో ఈ కుటీరంలో బాబా గారికి 4 హారతులు షిరిడి పద్ధతిలో ప్రతి రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోజు నిత్య నైవేద్యం పెడతాం, మహా నైవేద్యాలు. అవి కాకుండా మరి మా సత్సంగం తరఫున మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అలాగే 2009లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇప్పుడు మేము పూజిస్తున్న సాయి కుటీర్లో ఉన్న బాబా వారి విగ్రహానికి ఏం జరిగిందంటే, నేను ఇంటర్వ్యూకి వెళ్తూ, ఎగ్జామ్ కి వెళ్తూ మెడిటేషన్ చేసుకోవడం అలవాటు. మ్యారేజ్ అయిపోయి మేము బయటికి వెళ్ళిపోయినా, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా నేను వచ్చి బాబా గారి దగ్గర దండం పెట్టి మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుని కళ్ళు తెరిచేసరికి ఆయన స్వయంగా చూస్తూ కనిపించారు. ఒక కన్ను నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. గోడకి ఉండిపోయాను. ఒక 10 నిమిషాల తర్వాత అలా ఉండిపోయి అప్పుడు లేచి చూశాను. ఆయన స్వయంగా చూస్తూ కనిపించారండి నాకు. అప్పుడు బయటకు వచ్చి బాబా గారు కన్ను తెరిచారా ఏంటో నాకు చెప్పడం రాలేదు. ఇంకా ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు. ఒక దివ్యమైన లీల నేను అక్కడ పెట్టి చూశానండి. అది నా అదృష్టం. ఎవరికి దక్కని అదృష్టం నాకు దక్కింది అనుకుని నేను మా అందరినీ పిలిస్తే అందరూ కూడా సాయిని చక్కగా నేత్ర దర్శనం, అలాగే అప్పట్లో TV9 వాళ్ళు కూడా వచ్చి కవర్ చేస్తే మన జిల్లా నుంచి బయట నుంచి అందరూ కూడా వచ్చి బాబా గారిని చక్కగా నేత్ర దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ ఫలితంగా నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తానండి. పర్మనెంట్ జాబ్ నాకు బాబా గారే ఇచ్చారు అనడానికి ఒక నిదర్శనం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము సాయి కార్యక్రమాలు అలా చేస్తూనే ఉన్నాము. నాకే కాదు, మరి మా చుట్టుపక్కల మా గ్రామంలో ఎంతో మందికి ఎన్నో లీలలండి. ఎవరికైనా ఏ సమస్య ఉన్నా సాయి కుటీరికి రావడం, బాబా గారి విభూతి తీసుకెళ్ళడం, వాళ్ళ సమస్య నుంచి వాళ్ళు బయటకు వచ్చారని మాకు చెప్పడం అన్ని కూడా చక్కగా జరుగుతున్నాయండి. అలాగే వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యం అయినా మొదటి కాదు మన బాబా గారికి ఇస్తారు. అప్పటి నుంచి మేము అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ సత్సంగం ద్వారా మేము ప్రతి సంవత్సరం గోదా కళ్యాణం చేస్తూ ఉంటామండి. జనవరిలో ధనుర్మాసం చేసి, అలాగే తర్వాత శ్రీరామనవమి 20 సంవత్సరాలు మొన్నటితో కళ్యాణం పూర్తయింది. అలాగే శ్రీరామనవమి తర్వాత శివ కళ్యాణం, కార్తీక మాసంలో శివ కళ్యాణం. ఇలాగా ఒక బాబా గారే కాదు, మన ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం, భారతీయ హైందవ సంస్కృతికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా మేము సాయి ఆశీస్సులతో చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు గురు పూర్ణిమ ఎంతో ఆనందంగా ఇది 25వ సంవత్సరం మేము నిర్వహించడం జరుగుతుందండి. అలాగే మరి మన సమర్థ సద్గురువు, కలియుగ దైవం షిరిడి సాయి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మేము సదా వేడుకుంటూ, అందరికీ మంచి జరగాలని సత్సంకల్పంతో, అలాగే మేము జరుగుతున్న మందిరం కూడా త్వరగా దినదిన ప్రవర్ధమానమై ఆ నిర్మాణం జరగాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఇంట్లోనే బాబాని దర్శించుకోవడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు ప్రతి రోజు కూడా. ఎలా అనిపిస్తది? అసలు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా ఉంటుంది మా ఇల్లు అని? అసలు ఎప్పుడు అనుకోలేదు. సాయిరామ్ అండి.
30 సంవత్సరాలుగా బాబా వారిని కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్నామండి. మా ఇల్లు ఇంత ఇంద్రభవనం అవుతుందని ఎప్పుడు నేను ఊహించలేదు. మాది చిన్న కుటుంబం కానీ అలాగే ఉన్నాం. బాబా గారు ఈ రోజున ఎన్నో లీలలో నేను చెప్పలేదు, చాలా లీలలు ఇచ్చారండి. పారాయణం చేసినప్పుడు వాళ్ళ పారాయణ ఫలితం అడుగుతుంటే ఏదో రూపంగా మనకి ప్రసాదించారు. ఆయన్ని అలా పట్టు పూజించడం మా ఇల్లు అంత పావనమైంది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చేసిన మాలనే మా బాబా వారు చీడుగులో అడుగు పెడుతున్నారని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న ఊళ్ళో ఉన్నారు, ఇంత ఊరు ఉన్నందుకు ఎప్పుడో రావాలి బాబా గారు. నాకు ఇప్పుడు పూర్తి అయిందేమో మా పూజ అని నేను ఊహిస్తున్నాను. చాలా చాలా లీలన్నీ నేను కొన్ని చెప్పలేను. సాయిరాం. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? అంటే ఈ చుట్టుపక్కలే ఉంటారా? ఓకే సిస్టర్ అయితే మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు, చిన్న వయసు నుంచి. ఎలా అనిపిస్తుందండి? చూస్తూనే ఉన్నామండి. మాకు చాలా లేళ్ళు జరిగినాయి. ఫస్ట్ సార్ నేను షిరిడి వెళ్దామని అనుకుని నేను బస్సులోని మా ఆయన గారు టికెట్ తీశారు. బస్సులో వద్దండి, షిరిడిలో వెళ్ళి నేను 3 రోజులు ఉండాలి అన్నాను. అంటే లేదు, బస్సులో అయితే అన్ని చూపిస్తారు, అన్ని దర్శించుకోవచ్చు, శ్రీశైలము ఇంకా ఏవేవో ఉన్నాయి. నేను వద్దన్నాను. అన్నా సరే ఆయన టికెట్ తీశారు. సరే మరి ఏం చేస్తాం మాట్లాడుకుంటున్నాను. అలాగా మేము బయలుదేరే ముందు క్యాన్సిల్ అయిపోయిందండి. ఎవరో 15 టికెట్లు 20 టికెట్లు బుక్ చేసుకున్నారట. వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తారు. నా అనుకున్న ప్రకారం బాబా గారు నా కోరిక తీర్చారు. మళ్ళీ మేము టికెట్ రిజర్వేషన్ చేయించుకుని షిరిడి వెళ్ళి 3 రోజులు ఉన్నాం. ఫస్ట్ ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 30 సంవత్సరాల నుంచి అమ్మా ఈ గుడిలో సేవ చేస్తా ఉన్నాం. 30 సంవత్సరాల క్రితం ఇక్కడ చిన్న తాటాకి పూరు గుడిసి ఉండేది, అందులోనే ఉండేవాడు బాబా గారు. అప్పటి నుంచి ఆ అబ్బాయి చిన్న కుర్రాడైనా కానీ చాలా సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువ చేస్తుంటాడు. అతను ఏదో ఒక కార్యక్రమం నెల వచ్చినవాడికి ఏదో కార్యక్రమం, ఏదో దేవుడికి కార్యక్రమం, ఏదో యజ్ఞం యాగం ఏదో ఒకటి చేస్తుంటాడు. అతనితో 30 సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేస్తున్నామండి. మాకు ఆ బాబా గారు మంచి భవిష్యత్తు ఇచ్చి ఆరోగ్యాలు కూడా ప్రసాదించారు. మేము కరోనాలో అయితే మా ఇంట్లో 5 కరోనా వచ్చిందండి. చాలా ఇబ్బంది పడ్డాం. బాబా గారి దయ వల్ల మేము అందరూ బయటపడ్డాం. మేమందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా సేవ్ అయ్యాం. అలాగే ఈ మధ్యకాలంలో కూడా మాకు ఏదో పొలం కోర్టులో ఉంటే అది కూడా తేలిపోయింది. ఆయన అనుగ్రహం ఉండి ఆయన నమ్ముకుంటే ఎక్కడికైనా మనం ట్రావెల్ చేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఆయనతోటి మేము అయితే మాత్రం 30 సంవత్సరాల క్రితం నుంచి మేము ఇలాగ ప్రయాణం చేస్తున్నాం సాయిబాబా గారితో. ఆయన మాకు అన్ని ఆరోగ్యాలు ప్రసాదించి అన్ని చక్కగానే ఉంది. ఇప్పుడు ఈయన గుడి మొదలు పెట్టారండి. ఈయన దగ్గర రూపాయి కూడా లేదు. ఏదో మనం ఏదో తలకు చేస్తేనే చేసేటువంటి అంత పెద్ద ఎత్తాయం పెట్టేసుకున్నాడు. చాలా పెద్ద ఎత్తాయం పెట్టుకున్నాడండి. ఆ పంచాయతీ వారు కూడా మాకు సైట్ ఏర్పాటు చేశారు. అందులోనే మేము కడతాం మొదలెట్టాం. 19 లక్షల దాకా ఇప్పుడు బేస్మెంట్కి అయ్యిందండి. ఇంకా చాలా కార్యక్రమం ఉంది. అంతా ఏదో అతనే పడుతుంటాడు, చేస్తుంటాడు అన్నీ. ఇంకా బాబా గారి మీద భారం వేసేస్తాడండి. ఇంకా అస్సలు అతను ఏమి పెట్టుకోడు. ఆ బాబా గారు ఆయనే చూసుకుంటాడండి. ఇంకా మనం ఏముంది, మనం ఏదో నిమిత్త మాత్రం అలా చూద్దాం, రావణ గారు చేద్దాం అంటాడు. అలాగే నడుస్తుంది. మరి ఆ గుడి కూడా కంప్లీట్ అవ్వాలని మీ అందరి దయ వల్ల, ఇక్కడ భక్తుల వల్ల, అందరూ భక్తులు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ఇంకా 1,00,000 ఇచ్చేవాళ్ళు 1,00,000 ఇచ్చారు, 50,000 ఇచ్చేవాళ్ళు 50,000 ఇచ్చారు. ఎవరికి వాళ్ళే మంచి నువ్వే ఉన్నావు సీను, నువ్వు ముందుకెళ్ళు అని అందరూ ఆయన్ని మనోధైర్యం ఇస్తున్నారు. అది చాలా సంతోషదగ్గ విషయం. ఆయన ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా అనేక చెయ్యాలని, ఆయన్ని ఇంకా ఆరోగ్యంగా ఉంచాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? సాయిరామ్ అండి. నేను 10 సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి వస్తున్నాము. ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా మేము తప్పకుండా అన్ని ఏది మిస్ కాకుండా వస్తా ఉంటాం. మా హస్బెండ్ కి ఉద్యోగం అయిపోతుంది అనగా 2 రోజులు 3 రోజులు అయిపోతుంది అనగా ఇక్కడ సభ్యులైన వాసు అన్నయ్య గారు మాకు ఆయన ఫోన్ లో ఒక మెసేజ్ వచ్చింది, బెంగళూరులో ఇంటర్వ్యూస్ ఉన్నాయి అని చెప్తే మా హస్బెండ్ చూసి దాన్ని పట్టుకుని వెళ్ళారు. అక్కడికి ఇంటర్వ్యూ పాస్ అయ్యారు, సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ 2 ఇంటర్వ్యూ కూడా కొంచెంసేపు ఆగారు. డౌట్ వస్తుంది బయట ఉండండి అని చెప్పంటే బాబా గారిని తలుచుకుని మళ్ళీ వెళ్ళారు. ఆయన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటున్నాం. ఈ సభ్యులు అందరికి బాగుండాలని చెప్పి మా తొందరలో నిర్మాణం మందిరం జరుగుతుంది, అక్కడ తొందరగా పూర్తి అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. జై సాయిరాం. చూసారు కదా, ఇక్కడ మనం ఎవరిని కదిలించినా వాళ్ళలో ఒక తన్మయత్వం, ఆ అనుభూతి వాళ్ళ కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు, అంటే స్వామి గురించి చెబుతున్నప్పుడు, బాబా వారి గురించి చెబుతున్నప్పుడు వాళ్ళు అనుభవించే అనుభూతి మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఎంతో మంది
వాళ్ళ వైవాహిక జీవితంలో సమస్యలు కానీ లేదంటే మరే ఇతర కుటుంబ సమస్యలు కానీ బాబా గారిని ఒక్కసారి దర్శించుకుంటే అవన్నీ తొలగిపోతాయనే నమ్మకంతో గత 30 ఏళ్లుగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే వీళ్ళున్న ఈ చిన్న ఇంట్లోనే మొదటి నుంచి కూడా బాబా వారి సేవ చేస్తూ ఉన్నారు. దీంతోనే వీళ్ళు ఆలయ నిర్మాణాన్ని కూడా తలిచారు. అయితే ఈ ఆలయ నిర్మాణం కూడా భారీ ఎత్తున జరుగుతోంది. అలాగే దాతలు ఎవరైనా ఉంటే గనుక ఈ ఆలయ నిర్మాణానికి సహకరించాలంటూ కూడా ఇక్కడ వారందరూ కోరుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.